హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ లాగ్స్. సో ఎలా ఉన్నారు అందరూ? సో మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఈరోజు మనకి ఒకటి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి సంబంధించిన కంపెనీ అయితే హైరింగ్ చేసుకుంటుంది. అది మనకి టాస్క్ పోర్టల్ నుంచి అయితే హైరింగ్ జరుగుతుంది. సో నేను దాని అప్లికేషన్ లింక్ అన్నీ కూడా మన జాబ్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. సో మెయిన్గా కంపెనీ నేమ్ వచ్చేసి సైండర్ ఎలక్ట్రిక్ ప్రైవేట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 28 వరకు ఉంది. సో Schneider is Electric is the global leader. French MNC engaged in the digital transformation, energy management, and automation. Has its manufacturing facility in Gagillapur, Hyderabad. సో ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ప్లేస్ అయింది. సో మనకి డొమైన్ వచ్చేసి ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, అసెంబ్లింగ్ ఆపరేషన్స్. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి 2022, 23, 2024 డిప్లొమా, ఈసీఈ, త్రిబుల్ మెకానికల్ ఆర్ ఐటీఐ, బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఫీమేల్ క్యాండిడేట్స్ నీడ్ టు అప్లై. ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే ఈ జాబ్లో అయితే ఎలిజిబిలిటీ ఉన్నది. సో ఇక్కడ మెన్షన్ చేసిన పాస్అవుట్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం, డెసిగ్నేషన్ వచ్చేసి ట్రైనీ ఆపరేటర్. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 28/8/2024 అనేది ఉంది. నెక్స్ట్ దీనికి సిటీసీ వచ్చేసి 3 lakhs per annum ఉంది. నెక్స్ట్ సబ్సిడైజ్డ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ క్యాంటీన్ ఫెసిలిటీ. సో మనకి ట్రాన్స్పోర్టేషన్ అండ్ క్యాంటీన్ కూడా సబ్సిడైజ్డ్ ఫెసిలిటీ అనేది ఉంది. నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి మనకి అసెంబ్లింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్. టెక్నికల్ స్కిల్స్ వచ్చేసి మనకి ఫ్రెషర్స్ కెన్ ఆల్సో అప్లై ఆన్ ద జాబ్ ఆన్ జాబ్ ట్రైనింగ్ విల్ బి ప్రొవైడ్. దీనికి ఫ్రెషర్స్ అనే వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉన్నారు. ఓన్లీ దీనికి ఫీమేల్స్ ఆర్ రిక్వైర్డ్ అండ్ ఇంట్రెస్ట్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్. సో ఓన్లీ దీనికైతే ఫీమేల్ ఎంప్లాయీస్ అయితే ఎలిజిబుల్ ఉన్నారు. అండ్ మనకి నైట్ షిఫ్ట్ వర్క్ చేయడానికి కూడా ప్రిఫరెన్స్ అనేది ఉండాలి. సో వీళ్ళు వాళ్ళ కంపెనీ అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ చేసినారు. అండ్ మనకి ఇంటర్వ్యూ ప్రొసీజర్ వచ్చేసి మనకి ఫస్ట్ రౌండ్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది, లాజికల్ ఇంటెలిజెన్స్ టెస్ట్, అదొకటి 1 hour ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ రౌండ్ వచ్చేసి టెక్నికల్ ఇంటర్వ్యూ విత్ 3 panel మెంబర్స్. అండ్ థర్డ్ రౌండ్ వచ్చేసి హెచ్ఆర్ డిస్కషన్. సో ఇది వచ్చేసి వాళ్ళ ఇంటర్వ్యూ ప్రొసీజర్. అండ్ మన దీనికి మీరు అప్లై చేసుకోవాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ మెన్షన్ చేసిన, మీరు అక్కడ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. సో దానికి అప్లై చేయడానికైతే మీరు ఆ లింక్ ఓపెన్ చేసినట్టయితే ఈ ఫామ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ మీరు ఈమెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మన యూనివర్సిటీ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ స్టూడెంట్ నేమ్ ఇవ్వాలి, జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డిగ్రీ వచ్చేసి బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ డిప్లొమా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మన స్పెషలైజేషన్ బ్రాండ్ సెలెక్ట్ చేసుకోవాలి, మొబైల్ నెంబర్ ఇచ్చేయాలి. మనం ఎప్పుడైతే పాస్ అవుటో అది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ 10th%, ఇంటర్మీడియట్ పర్సంటేజ్, డిప్లొమా పర్సంటేజ్, అండ్ మన స్ట్రీమ్ ఎలక్ట్రికల్ లేకపోతే ఈసీఆర్ అనేది కూడా ఇక్కడ వాళ్ళకి మెన్షన్ చేయాలి. నెక్స్ట్ కాలేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి, యూనివర్సిటీ నేమ్ ఇచ్చేయాలి. మన కాలేజ్ ఎక్కడైతే లొకేట్ అయిందో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని అగ్రీ సబ్మిట్ క్లిక్ చేసినట్టయితే మన ప్రొఫైల్ అనేది వాళ్ళకి సబ్మిట్ అవుతుంది. సో వాళ్ళు మనకి మళ్ళీ మెయిల్ ద్వారా అయితే కాంటాక్ట్ అవుతారు రిగార్డింగ్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please subscribe my channel. Thank you.